తో రోడ్డు ఎక్కుతున్నారు కొత్తగా సోషల్ మీడియా కొత్త సోషల్ మీడియా నక్సలైట్లు వస్తారు. ఇప్పుడు నక్సలిజం ఎక్కడికి పోలా, నక్సలైట్లు ఇదివరకు అడవిలో ఉండి వాళ్ళ సిద్ధాంతం చెప్పడానికి గిరిజనులకు తప్పించి చెప్పుకునే దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నక్సలైట్లు కూడా వాడుతున్నారు. కాబట్టి వాళ్ళ సిద్ధాంతం బోల్డ్ అంతమందికి చెప్పుకోవచ్చు. కానీ ఆనాడు కడుపు మండిన ప్రతి కుర్రోడు నక్సలైట్ అవ్వాలనుకునేవాడు. ఇప్పుడు కడుపు మండినోళ్ళ కడుపు నిండినోళ్ళ యువతరం పని చెయ్యడానికి నాడు దొరికేది కాదు, ఇవాళ పని చేయడానికి మనిషి దొరకట్లేదు. ఇంక ఇదే నక్సలైట్ అవ్వాలి ఇప్పుడు, అది సమస్య. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా లొంగుబాటు వీళ్ళ జనవరి 1వ తేదీ వరకు డేట్ అడగడం, రెండోది మార్చి నెలాఖరులోపు మావోయిస్ట్ అనే వాళ్ళని లేకుండా చేస్తాము అని చెప్పి కేంద్రం చెప్పడం, అంటే ఇక్కడ భయపడుతున్నట్ట లేదంటే కొత్త వ్యూహం ఏమన్నా రచిస్తున్నట్ట? ఇందులో పోలీస్ గేమ్స్ కూడా ఉంటాయండి. నాకు తెలిసి మల్లోజులు వేణుగోపాల్ అరెస్ట్ తర్వాత త్వరలో లొంగిపోతున్నాం అనేది పోలీస్ నుంచి హింట్ ఇచ్చి ప్రచారం చేయించారు. దాంతో మావోయిస్టులో కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే వెంటనే పోలీసులు ట్రేస్ చేస్తారు. అలా కొంతమందిని అరెస్ట్ చేశారు. అనేక మంది అరెస్ట్ అయిన కారణం ఏంటంటే మల్లోజులు వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత మల్లోజులు వేణుగోపాల్ కొంత ఒక ఫోన్ నెంబరు, మెయిలు ఇవన్నీ ఇచ్చాడు అతను. దానికి